శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భద్రేశ్వరుని చరిత్ర. వ్యాసుడు పలికెను. మధ్యదేశంలో భద్రేశ్వరుడనే రాజు ఒకడుండెను. అతడు అనేక రకాలైన తపస్సులు, వ్రతాలు, ఉపవాసాలు మొదలైనవి చేసి పునీతుడయ్యను. దేవ బ్రాహ్మణులను, ద్విజులను, గురువులను అతడు నిత్యం పూజించేవాడు. అతడు న్యాయవర్తి, సుశీలుడు, శాస్త్రార్థాలు చక్కగా తెలిసినవాడు, ప్రజలను చక్కగా పాలించేవాడు. ఇటువంటి రాజుకు కుడి చేతిపై తెల్ల కుష్టు వచ్చింది. వైద్యులు చికిత్స చేసిన అది పెరుగుతూనే ఉంది. అప్పుడు రాజు బ్రాహ్మణ ముఖ్యులను, మంత్రులను పిలిచి వారితో ఇలా పలికెను. ఓ బ్రాహ్మణులారా, నా చేతిపై సహింపశక్యం కాని లోకం గర్హించినట్లు ఈ వ్యాధి వచ్చింది. అందువల్ల నేను ఈ దేహాన్ని పుణ్యక్షేత్రం ఎక్కడుందో అక్కడ వదిలేస్తాను. ఓ ధర్మజ్ఞులారా, వీరులారా, సంతానం లేని నేను ఇహపరలోకాల్లో హితం ఎట్లు పొందాలి? మీరు నా యందు ప్రసన్నులై నేనేమి చెయ్యాలో చెప్పవలెను. బ్రాహ్మణులు పలికిరి. రాజా, ధర్మశీలుడవు, ధీమంతుడవైన నీవు ప్రజాపాలన పరిత్యజిస్తే ఈ దేశం నాశనం అవుతుంది. అందువల్ల నీవు అటువంటి మాటలు పలకద్దు. దీనికి ఒక పరిహారం ఆలోచిద్దాం. ప్రభు, ప్రయత్నపూర్వకంగా మహాదేవుడైన సూర్యభగవానుని ఆరాధించము. రాజు పలికను. విప్రేంద్రులారా, సూర్యుని ఉపాసించే మార్గం ఏమిటి? లోకగర్హితమైన అశుచమైన ఈ కుష్ఠవ్యాధితో ప్రజల ముందుకు ఎలా వెళ్ళాలి? అలా చేస్తే ప్రజలందరూ అశుచులగుదురు కదా. రాజ్యం వలన కానీ పూజ వలన కానీ ఫలితం ఏమున్నది? బ్రాహ్మణులు పలికిరి. రాజా, నీవు నీ రాజ్యంలోనే ఉండి సూర్యుని ఆరాధించడం వల్ల భయంకరమైన పాపం నుండి విముక్తుడవవుతావు, స్వర్గాన్ని మోక్షాన్ని కూడా పొందుతావు. బ్రాహ్మణుల మాటలు విని ఆ రాజేంద్రుడు వారికి శిరస్సు వంచి నమస్కరించి సూర్యుని పరమారాధన కార్యం చేపట్టను. గంధాది లేపనాలతో, వివిధ రకాలైన ఫలములు, పుష్పాలతో, అక్షతలతో, అర్ఘ్యములతో, మంత్రములతో, జపాకుసుమాలతో, అర్కాపత్రములతో, కరవీర పత్రాలతో, కరంజకములతో, ఎర్రని పుష్పములతో, సింధూరముతో, ఎర్రని కుంకుమతో, ఇతరములతో ప్రతిరోజు సూర్యుని పూజించేవాడు. ఉదుంబర వృక్షం మొదలులో అర్ఘ్యాన్ని సమర్పిస్తూ సూర్యుని పూజించెను. మంత్రులు, పురోహితులు, భార్యలు భోగినులతో సూర్యునికి ఎదురేగి ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చుచుండెను. ఉత్తమమైన అర్కశాంతులతోనూ, స్తోత్రములతోనూ, యంత్రములతోనూ, మూలమంత్రములతోనూ, ఇతర మంత్రాలతోనూ సూర్యుని పూజించెను. సమాహితుడై సూర్యవ్రతం ఆచరించెను. క్రమంగా రాజు శరీరంలో మాంసం పెరిగి వ్యాధి నుంచి దూరమయ్యను. ఈ విధంగా తన వ్యాధి నయమైన పిదప రాజు ప్రతిరోజు ఉదయం ఈ వ్రతం ఆచరించెను. తన ప్రజలను కూడా ఈ వ్రతం చేయమని ఆజ్ఞాపించెను. ఇదే విధంగా ప్రజలు వారి భార్యలతోనూ, జపాకుసుమములతోనూ, అరటి పండ్లతోనూ, వివిధ రకాలైన ఫలపత్ర పుష్పాలతోనూ పూజించిరి. రోజంతా ఉపవసించి సూర్యుని ఆరాధించి నైవేద్యాన్ని రాత్రి భుజించిరి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందరూ భాస్కరుని పూజించిరి. వారి ఆరాధనకు ప్రసన్నుడైన భాస్కరుడు రాజుకు ప్రత్యక్షమై, రాజా, నీకేం వరం కావాలో కోరుకోము. అంతేకాదు, నీ ప్రజల హితం కోసం వరం అడగము. రాజు పలికెను. జగత్తుకు నేత్రమైన వాడా, నీవు నా యందు ప్రసన్నుడవైతే నాకు ఇష్టమైన వరం నీవు అనుగ్రహింపదలిస్తే మేమందరం నీ లోకంలో ఉన్న స్వర్గమును పొందినట్లు అనుగ్రహించము. సూర్యుడు పలికెను. ఓ మహానుభావ, నీ మంత్రులు, ద్విజులు, విప్రులు వారి భార్యలతో, భృత్యులతో, యవ్వనంతో స్వర్గభోగాలు అనుభవిస్తూ కల్పవృక్షాలున్న పెద్ద భవనాలలో నృత్య గీతాలతో అందమైన నా లోకంలో ఆనందిస్తారు. 5 కల్పాల తర్వాత మన్వాది యందు నీవు రాజుగా జన్మిస్తావు. నీ పట్టణంలో ఉన్న ఈ ప్రజలు, పురోహితులు నా వర ప్రభావం వల్ల స్వర్గం పొందుతారు. సూర్యుడు ఈ విధంగా పలికి అంతర్ధానమయ్యను. అనంతరం భద్రేశ్వరుడు తన ప్రజలతో పాటు స్వర్గం పొందెను. అతని దేశంలో ఉన్న కీటకాది ప్రాణులు కూడా వాటి పుత్రులతో స్వర్గంలో ఉన్న కల్పవృక్షంలో సుఖించినవి. ఈ విధంగా ప్రశంసించదగిన వ్రతాలు చేయుచున్న రాజులు, విప్రులు, మునులు సూర్యుని స్వర్గానికి వెళ్ళిరి. కొందరు సంపదను, కొందరు భార్యాపుత్రులను, మరికొందరు సుఖాన్ని, స్వర్గాన్ని, ఆరోగ్యాన్ని కోరుకొని సూర్యుని అనుగ్రహం వల్ల వాటిని పొందిరి. ఏ మానవుడు ఈ పుణ్యకథను శుచి అయి వింటాడో లేక చదువుతాడో అతడు ఎంతో పుణ్యం పొందును. పాపాలన్నీ నశించును. రుద్రుని వలె పూజితుడగును. స్వర్గంలో సర్వసాక్షి అగును. వరదుడై సూర్యునికి ప్రియుడగును. నియతుడై దీన్ని విన్నవాడు పుణ్యవంతుడై ధనికుడగును. సూర్యుని సభలో మంచి వక్త అగును. ఇది సూర్యుడు యమునికి చెప్పిన పరమ రహస్యం. ఈ భువిపై వ్యాసుడు చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.